వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు కుటుంబంలో జన్మించి మన పశ్చిమ గోదావరి జిల్లా నివాసి అగుట మనందరికీ గర్వకారణమని అన్నారు. 18 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి భారతదేశంలో అణగారిన గిరిజన ప్రజల ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగి వారి సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య మాట్లాడుతూ మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీ ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాడిన గొప్ప యోధుడు అల్లూరి అని, గిరిజనులకు చదువు నేర్పించి వారికి ఉన్న హక్కులను వివరించి వారిలో ధైర్యాన్ని పెంపొందించి అన్యాయాన్ని ఎదిరించే విధంగా తయారు చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతుల శాఖ అధికారి జి గణపతిరావు, జిల్లా అగ్నిమాపక దళ అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి భానునాయక్, గృహ నిర్మాణ శాఖ ఈఈ బి వెంకటరమణ, సూపరింటెండెంట్ సిహెచ్ ఝాన్సీ, ఏబిసిడబ్ల్యూఓ గళదిండి వెంకటేశ్వరరావు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారి యొక్క స్ఫూర్తిని ఈరోజు మనమందరూ కూడా నింపుకుని కొనసాగాల్సిన అవసరం ఉంది. సాయుధ పోరాటం ద్వారానే మనకి స్వాతంత్రం సిద్ధిస్తుందనడానికి అతి చిన్న వయసులోనే 27 ఏళ్ళ వయసులోనే ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో చేసేగా చెప్పినట్టు విశాఖపట్నం ఏరియాస్లో అంతా కూడా ఇక్కడ పుట్టి ఆయన తల్లిదండ్రులు అంతే క్రీడించని మీకు తెలుసు. ఇక్కడ పుట్టి ట్రైబల్ ఏరియాస్కి చూపరు, విశాఖపట్నంలో ట్రైబల్స్ యొక్క రైట్స్ వారిని అడ్మినిస్ట్రేషన్ తీసుకురావాలి, లోకల్ కమిటీస్ ఫామ్ చేసి వాళ్ళతో రిలీజ్ చేసేవారు. వాళ్ళని దురలవాట్లకి దూరం చేసి అంటే ట్రైబల్ ఏరియాస్లో డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది, అన్నింటినీ దూరం చేసి విద్య యొక్క ప్రాముఖ్యతని ట్రైబల్స్కి చెప్పి వారిని ఆ విధంగా విద్య వైపు తీసుకురావాలి, అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. అందుకే వారి యొక్క పోరాటం అనేది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. అక్కడ ఉండే ముఠాదారులు, లోకల్ కాంట్రాక్టర్స్, వడ్డీ వ్యాపారస్తులు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ట్రైబల్స్ చేసే మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మనమందరం పనిచేయాలని ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం వచ్చి ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఆనాడు తాను ఈ విగ్రహావిష్కరణకి రాలేకపోయానని, అయితే నేడు 127వ జయంతి ఉత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మంతిన రామరాజు కూడా పాల్గొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆవిష్కరించిన ఈ ప్రాంగణంలో ఈ జయంతి ఉత్సవాల్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 125వ జయంతి సందర్భంగా కదా, ఇక్కడ 124వ జయంతి సందర్భంగా కదా ఇక్కడ ఇది చేసింది ఒరిజినల్. ఇప్పుడు 27, 125వ సందర్భంగా జరిగినప్పుడు మరి అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పటికీ మరి నేను ఇక్కడికి ఆ జయంతి ఉత్సవంలో పాల్గొలేకపోయా. ఈ 127వ జయంతి ఉత్సవంలో ఇంతమంది
యువ ఆరు కుర్ర అల్లూరి సీతారామరాజులతో కూడా కలిసి ఈ చక్కటి ఉత్సవంలో పాల్గొనటం చాలా చాలా సంతోషంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పటికీ కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రజలు మర్చిపోకూడని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తుల్లో సీతారామరాజు గారు అగ్రగణ్యులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో మనం అందరం మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని దేశ పార్లమెంట్ లో పెట్టాలని ప్రజాశక్తి మాజీ సంపాదకులు రాష్ట్ర రైతు నాయకులు వి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా శతవర్ధంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భీమవరంలో అల్లూరి స్మృతివనం వద్ద శతవర్ధంతి సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆ కమిటీ చైర్మన్ బి బలరాం అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. తొలుత తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, అత్తిలి, పోడూరు మండల ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీతో అల్లూరి స్వగ్రామం మోగల్లు గ్రామం చేరుకుని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా పాలకొడేరు, కుముదువల్లి మీదుగా భీమవరంలో అల్లూరి స్మృతివనం వద్దకు చేరుకుని అల్లూరి భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలలతో అల్లూరి వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి జీవితం విద్యార్థులకు ఆదర్శనీయమని అన్నారు. భీమవరంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీకి దేశ పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని పెట్టాలనే స్పృహ ఎందుకు లేదని ప్రశ్నించారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ 25 ఏళ్ల యువ వయసులో బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరికి ప్రభుత్వాలు సరైన గుర్తింపునివ్వలేదన్నారు. బి బలరాం మాట్లాడుతూ నర్సాపురంలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా యూనివర్సిటీకి, చించినాడ బ్రిడ్జ్ కి, భీమవరం ఓవర్ బ్రిడ్జ్ కి, విశాఖ ఎక్స్ప్రెస్ కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భీమవరంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అల్లూరి భవనాన్ని కూల్చి చెత్త కుప్పలా మార్చడం అల్లూరిని అవమానించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు నాయకులు వి శ్రీనివాస, రచయిత కోనపరాజు కుమార్, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బతాతరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, రిటైర్డ్ జడ్జ్ మైలా రామ్మూర్తి వర్మ, సీనియర్ రిటైర్డ్ జడ్జ్ ఎస్వి సెల్వన్ రాజ్, మాజీ నీటి సంఘం అధ్యక్షులు పాతపాటి మురళీకృష్ణంరాజు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాతల జేమ్స్, శతవర్ధంతి సభ నిర్వహణ కమిటీ కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఊపిరిలూదిన అల్లూరి సీతారామరాజుకి జోహార్ చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఈ పోరాట తత్వాన్ని ఆలోచించుకోవాలి. ఇవాళ అదానీ గారి కంపెనీ ఏదైతే ప్రభుత్వం కేంద్రాన్ని నడుపుతుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ మన హక్కుల సాధన కోసం మరియు ఈ పోరాటానికి మళ్ళీ తిరిగి మనందరం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. ఆయన జన్మస్థలం మోగల్లు, అలాగే జిల్లాలో తాడేపల్లిగూడెం, ఆకివీడు, తణుకు, నరసాపురం ప్రాంతాల నుంచి వందలాది మంది మోటార్ సైకిల్ ర్యాలీతో అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులర్పించడం కోసం తరలి వచ్చాం. అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రోద్యమంలో ఒక వేగు చుక్క. ఆయన జ్ఞాపకార్థం ఈ జిల్లాలో రాష్ట్రం అంతా పర్యాటక స్థలాల్లో వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్ని కలిపే చించినాడ బ్రిడ్జికి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి. నీట్ పరీక్ష రద్దు, పీహెచ్డీ ప్రవేశానికి నెట్ స్కోరింగ్ విధానం రద్దు, ఇతర విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా జరిగే బంద్లో భాగంగా అంబేద్కర్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని విద్యా సంస్థలు బంద్ నిర్వహించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని అన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నాయి. నీట్ పరీక్షలను 2024 నీట్ పరీక్షలను సుమారు 100 కోట్ల స్కామ్ తో ప్రభుత్వం ఈ జూలై 4వ తేదీన రిజల్ట్స్ ఇవ్వడం, అదే రిజల్ట్స్ రోజు హర్యానాలో 67 మంది విద్యార్థులు ఒకే పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాసిన 8 మంది విద్యార్థులు టాపర్స్ గా 700కి 20 మార్కులకి 720 మార్కులు రావడం, దేశంలో ఎంతో మంది విద్యార్థులు సుమారు 23,03,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తే వీళ్ళందరి భవిష్యత్తుని కేంద్ర ప్రభుత్వం రోడ్డుకి ఇచ్చింది. ఈ దాదాపు దేశంలో సుమారు నెల రోజులుగా ఈ జరిగిన పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు, అనేక ఆందోళన కార్యక్రమాలకు పిలిపించిన భారత దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో దేశంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని
జూలై 4వ తేదీన